సి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఏ పర్పస్‌కి ఏ లాంగ్వేజ్ బెస్ట్ చాయిస్ చూద్దాం. అండ్ అడ్వాంటేజెస్ అండ్ డ్రాబ్యాక్స్ అయితే చూసుకుందాం అనమాట. ఫస్ట్ చూసుకుంటే పైథాన్ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే సింటాక్స్ ఈజీగా ఉంటుందనమాట. క్లీన్‌గా, రీడబుల్, నీట్‌గా ఉంటుంది. అండ్ లాజిక్ అనేది మనం తక్కువ లైన్స్‌లో రాయొచ్చు. కాన్సంట్రేషన్ కూడా లాజిక్ మీద పెట్టొచ్చనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ ఆటోమేషన్ మీద అయితే మెయిన్ ఫోకస్ ఉంటుంది. వీటికి బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చనమాట. దీనికి లార్జ్ నంబర్ ఆఫ్ లైబ్రరీస్ అయితే ఉంటాయి. అండ్ బెస్ట్ ఫ్రేమ్ వర్క్స్ అయితే కూడా ఉంటాయి. వీటి వల్ల మనం ఇన్‌బిల్ట్‌గా అయితే లైబ్రరీస్ అన్నీ వస్తాయి కాబట్టి, మనం స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకా మైనస్ పాయింట్స్ చూసుకుంటే, ఇది కొంచెం స్లోగా ఉంటుంది రిమైనింగ్ లాంగ్వేజెస్‌తో చూసుకుంటే. అండ్ హెవీ కాంపిటీషన్ వల్ల కూడా కొంచెం స్లో అవుతుంది. మనం సి గాని, సి++ గాని ఇంటిగ్రేషన్ చేసే వరకు కొంచెం స్లోగా అయితే ఉంటుందన్నమాట. ఇది మొబైల్ యాప్స్‌కి అండ్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్‌కి అయితే కొంచెం నెగ్లిజిబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జావా ప్లస్ పాయింట్స్ ఏంటంటే రైట్ వన్ రన్ ఎనీవేర్, ఎక్కడైనా ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయినా ఇది రన్ అవుతుందన్నమాట. ఎంటర్‌ప్రైజ్ లెవెల్ యాప్స్‌కి, బ్యాంకింగ్ సిస్టమ్స్‌కి, ఆండ్రాయిడ్ యాప్స్‌కి ఇది పెట్టింది పేరనమాట. ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు వీటికి. అండ్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అయితే తక్కువగా రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ హై స్కేలబుల్ అనమాట. 10 మెంబర్స్‌కైనా, 1,00,000 పీపుల్‌కైనా ఇది ఒకే పర్ఫార్మెన్స్ స్పీడ్ అయితే ఇస్తుందనమాట. ఫ్రేమ్ వర్క్స్ బ్యాక్ ఎండ్‌కి బెస్ట్ చాయిస్. అండ్ మైనస్ పాయింట్స్ చూసుకుంటే గనక ఇది వెరీ సింటాక్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బిగినర్స్‌కి కొంచెం కష్టంగా అయితే ఉండొచ్చు సింటాక్స్ వల్ల. అండ్ జేవీఎం స్టార్టప్ స్లోగా ఉన్నా గానీ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత స్పీడ్ అవుతుందనమాట. మెమరీ కన్జంప్షన్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు పైథాన్ కంటే. అండ్ థర్డ్ వన్ సి ప్రోగ్రామింగ్ చూసుకుంటే గనక ప్లస్ పాయింట్స్ చూసుకుంటే ఇది మెషిన్ లెవెల్ స్పీడ్ అనమాట. వెరీ హార్డ్‌వేర్‌కి అయితే వెరీ క్లోజ్‌గా ఉంటుందనమాట. మెమరీ మేనేజ్మెంట్ మీద మంచి గ్రిప్ అయితే ఉంటుంది. క్లోజ్‌గా ఉంటుంది. దీనివల్ల ఇది ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి, డివైస్ డ్రైవర్స్‌కి, ఎంబెడెడ్ సిస్టమ్స్‌కి అయితే దీనికి ఈ లాంగ్వేజెస్ బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మైనస్ పాయింట్స్ చూసుకుంటే ఇది మెమరీ మేనేజ్మెంట్ వల్ల మాన్యువల్‌గా డెవలప్ చేయాలి కాబట్టి డెవలపర్ కాబట్టి కొంచెం మిస్టేక్స్ అయితే రావచ్చనమాట. దానివల్ల మెమరీ లీక్స్ అయితే మెమరీ మేనేజ్మెంట్ కొంచెం డిఫికల్ట్‌గా మారొచ్చు. దీంట్లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఫీచర్ అయితే ఉండదనమాట. ప్రొసీజర్ లాంగ్వేజ్ అనమాట కంప్లీట్‌గా. ఇది మాన్యువల్‌గా ఉండాలి లేకపోతే ప్రొసీజర్ ఓరియెంటెడ్ కాబట్టి డీబగ్గింగ్ అయితే కొంచెం కష్టం అవ్వచ్చు. అండ్ సి++ చూసుకుంటే ఇందులో ప్లస్ పాయింట్స్ ఏందంటే సి లాగా ఇది కూడా చాలా ఫాస్ట్‌గా అయితే వర్క్ అవుతుంది. సి ఎక్స్‌టెన్షన్ కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ కూడా యాడ్ చేసాడు. ఇది గేమ్ డెవలప్‌మెంట్‌కి అండ్ హై పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందనమాట రియల్ టైమ్స్‌లో. అండ్ మంచి లైబ్రరీ టెంప్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా యాడ్ చేసున్నారు. ఇంక మైనస్ పాయింట్స్ చూసుకుంటే గనక ఇది లర్న్ చేయాలంటే కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. కొంచెం కాంప్లెక్సిటీగా ఉంటుంది. మెమరీ మేనేజ్ కూడా సి లాగే కొంచెం ఎర్రర్స్ అయితే ఉంటాయి. మెమరీ మాన్యువల్‌గా హ్యాండిల్ చేయాలి కాబట్టి. ఇంకా కోడ్ సి ఆర్ జావా కంటే కొంచెం తక్కువ డిపెండెన్సీగా ఉంటుందన్నమాట. కోడ్ స్టైల్ అనేది డిఫికల్ట్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.